అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథామాలిక. ఈ ఛానల్లో ఈరోజు మీరు వినబోతున్న కథ బలవంతపు పెళ్లి ఎపిసోడ్ 11. వసుధతో హోమం చేయించడానికి గుడికి తీసుకువెళుతుంది జానకి. వైష్ణవ్ జాతకాన్ని ఆచార్యులు గారికి చూపించడానికి వైష్ణవ్ వీక్షిత్ వర్షలతో గుడికి వెళ్లారు విక్రమ్ వర్మ, సుధా. నిహాంత్ పుట్టినరోజని గుడిలో అన్నదానం ఏర్పాటు చేశానని భారతితో నీరజ్ చెప్పడంతో సరే వస్తాను, గుడికి వెళదాం అని అంది భారతి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. భారతి వెళ్ళగానే నీరజ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసిన నీరజ్ ఆనందంగా నాకు తెలుసు అన్నయ్య, నువ్వెక్కడున్నా నా గురించి ఆలోచిస్తూ ఉంటావని, నా కాలేజ్ ఫీజు కోసం మనీ పంపావా అని మనసులో అనుకుంటాడు. గుడిలో దేవుడికి దండం పెట్టుకుని హోమం దగ్గరికి వెళ్ళారు వసుధ, వందన. అప్పుడే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జానకి, రఘురామయ్య. అక్కడికి వచ్చిన వసుధ, వందలను చూసి హోమం చేసేవారు ఎవరో వచ్చి ఇక్కడ కూర్చోండమ్మా అని అంటాడు పంతులు గారు. పంతులు గారు అలా అనడంతో వందన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి హోమం ముందు కూర్చోబెట్టింది వసుధ. అది చూసి వసుధ, ఏంటి నువ్వు చేసేది అని గట్టిగా అరిచి, వందన అక్కడి నుంచి లేగు, అక్క కూర్చుంటుంది అని అంది జానకి. సరే అమ్మా అని లెగబోతున్న వందనతో, ఆగమ్మా, ఒక్కసారి హోమం ముందు కూర్చున్నాక పైకి లెగకూడదు తల్లి, నువ్వు కూర్చుని హోమం చెయ్యి అమ్మా అని. అమ్మా నువ్వు వెళ్ళి గుడి చుట్టూరు 11 ప్రదక్షిణలు చేసిరా తల్లి అని వసుధతో చెప్పి హోమం మొదలుపెట్టారు పంతులు గారు. ప్రదక్షిణాలు చేయడానికి వెళుతున్న వసుధని కోపంగా చూస్తూ ఉంది జానకి. దాంతో జానకి భుజం మీద చేయి వేసి ఊరుకో అన్నట్లు సైగ చేశాడు రఘురామయ్య. ఇంకా చేసేదేమీ లేకపోవడంతో వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ హోమం దగ్గర కూర్చుని ఉంది జానకి. గుడికి వచ్చిన సుధా అక్కడ ఉన్న పంతులు గారిని అన్ని ఏర్పాట్లు చేశారా అని అడుగుతుంది. హా అమ్మా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి 108 బిందులతో పసుపు నీళ్లు అభిషేకం చేసి వస్తే పూజ చేసి అబ్బాయిల జాతకం ఆచార్యుల గారికి చూపిద్దాం అని పంతులు గారు చెప్పడంతో వైష్ణవ్ని తీసుకుని గుడి పైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళింది సుధా. వాళ్ళు వెనకే వెళ్ళారు వీక్షిత్, వర్షిత, విక్రమ్ వర్మ. అక్కడ ఉన్న బిందెని తీసుకుని ఆ బిందెను వైష్ణవ్కి ఇచ్చింది సుధా. ఆ బిందె చూసి, ఏంటి మమ్మీ ఈ బిందె అని అడిగాడు వైష్ణవ్. ఏమీ లేదు నాన్న, ఈ బిందెతో 108 బిందెల నీళ్లు తెచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే నీకున్న అన్ని దోషాలు పోయి త్వరగా పెళ్ళవుతుందిరా అని అంది సుధా. ఏంటి, 108 బిందెలు నీళ్లు తెచ్చి అభిషేకం చేయాలా? నాకు పెళ్లి జరగకపోయినా ఏం పర్వాలేదు, లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా అయినా ఉండిపోతాను, కానీ ఈ అభిషేకాలు కట్ట నా వల్ల కాదు, నేను చేయను మమ్మీ అని అన్నాడు వైష్ణవ్. తప్పు నాన్న, అలా అనకూడదురా, అలా అంటే దేవుడికి కోపం వస్తుంది, లెంపలేసుకో అని అంది సుధా. అన్ని బిందులతో అభిషేకం చేస్తే దేవుడికి కోల్డ్ చేస్తుంది మమ్మీ అని అన్నాడు వైష్ణవ్. పర్వాలేదు నాన్న, సిట్రజిన్ టాబ్లెట్ వేసుకుంటాడులే, కానీ నువ్వు ముందు అభిషేకం చేయి నాన్న అంది సుధా. నువ్వెన్ని చెప్పినా ఈ పని మాత్రం నా వల్ల కాదు మమ్మీ అని అన్నాడు వైష్ణవ్. సరే నాన్న, ఎంత చెప్పినా నువ్వు చేయను అంటే ఇంక నేను నిన్ను ఇబ్బంది పెట్టనురా, మొక్కుకున్నది నేనే కాబట్టి ఆ అభిషేకం ఏదో నేనే చేస్తానులే అని చీర కొంగు బొడ్లో దొప్పి బిందె అందుకుంది సుధా. దాంతో అబ్బా మమ్మీ, సెంటిమెంట్తో చంపేస్తున్నావు కదా, సరే నేనే చేస్తాలే అని సుధా చేతిలో బిందె తీసుకుని వీక్షిత్ వైపు చూసి బుసలు కొడుతూ ఉన్నాడు వైష్ణవ్. నా బంగారు కొండ, చెప్పిన మాట వింటాడు అని వైష్ణవ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సుధా. వైష్ణవ్ కోపాన్ని చూసి,
వామ్మో వీడికి దొరికితే నిజంగానే మర్డర్ చేసేస్తాడు అని మనసులో అనుకుని, మమ్మీ నేను వెళ్ళి పక్కనున్న గుడులు చూసి వస్తాను అని అన్నాడు వీక్షిత్. ఎక్కడికి రా, ఆ గుడిలోకి తర్వాత వెళ్ళవచ్చు, కానీ ముందు అన్నయ్య అభిషేకం చేస్తూ ఉంటాడు, నువ్వు వాడు ఎన్ని బిందెలు పోసాడో లెక్క పెట్టు అని అంది సుధా. అందుకేగా నన్ను కూడా గుడికి తీసుకువచ్చావు అని డల్గా ఫేస్ పెట్టి అన్నాడు వీక్షిత్. వర్షిత, మేము ఆచార్యుల గారిని కలిసి వస్తాము, అప్పటి వరకు నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి విక్రమవరంని తీసుకుని ఆచార్య గారి దగ్గరికి వెళ్ళింది సుధా. పంతులు గారు చెప్పడంతో ప్రదక్షిణాలు చేస్తూ ఉంది వసుధ. గుడిలో దర్శనం చేసుకుని గుడిలో కూర్చున్న భారతికి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్న వసుధ కనిపించింది. వసుధని చూసిన భారతి కంగారుగా లెగిసి వసుధ కనిపించిన దగ్గరికి వచ్చింది. కానీ అక్కడ వసుధ లేదు. ఒక్కసారిగా ఆమెకి కళ్ళు తిరిగాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నోటి నుండి మాటలు రాకపోయినా మాటలు కూడా తీసుకుని వసుధ అని గట్టిగా అరిచింది భారతి. ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చేసరికి భారతి అక్కడ కనిపించకపోవడంతో, ఇక్కడే కదా కూర్చుంది, నేను వెళ్ళి వచ్చేలోగా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉండగా వసుధ అని భారతి అరిచిన అరుపు వినిపించి కంగారుగా అటువైపు పరుగు తీశాడు నీరజ్. అక్కడికి వెళ్ళేసరికి వసుధ, అమ్మ వసుధ అని పిచ్చిదానులు అరుస్తూ అక్కడంతా కంగారుగా వెతుకుతూ ఉన్న భారతి అతనికి కనిపించింది. అది చూసి అమ్మా అంటూ భారతి దగ్గరికి వెళ్ళాడు నీరజ్. నీరజ్ని చూసి, అరే నీరజ్, వసుధ కనిపించిందిరా అని తడబడుతున్న మాటలతో చెప్పింది భారతి. ఏంటమ్మా వసుధ ఇక్కడ ఉండటం ఏంటి, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అని ఆశ్చర్యంగా అడిగాడు నీరజ్. లేదు నాన్న, నా కళ్ళతో నేను చూశాను, అది వసుధనే అని అంది భారతి. సరే అమ్మా, ముందు నువ్వు ఇటురా అని భారతిని తీసుకువెళ్ళి గుడిలో కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాడు నీరజ్. అవి తాగి, నిజం నీరజ్, నేను వసుధని చూశానురా అని అంది భారతి. భారతి అంత కాన్ఫిడెంట్గా చెప్పడంతో, సరే అమ్మా, నేను వెళ్ళి గుడిలో ఎక్కడైనా వసతి ఉందేమో చూసి వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని చెప్పి వసతిని వెతకడానికి వెళ్ళాడు నీరజ్. పసుపు నీళ్లతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నాడు వైష్ణవ్. నీళ్ల బిందెతో మెట్లు ఎక్కడం వలన ఆ మెట్లు కొంచెం తడి అయ్యాయి. దాంతో జాగ్రత్తగా మెట్లు ఎక్కుతూ ఉన్న వైష్ణవ్ కొంచెం స్లిప్ అయ్యి బిందె కింద పడి ఆ బిందెలో పసుపు నీళ్లు కింద ప్రదక్షిణాలు చేస్తున్న వసుధ మీద పడ్డాయి. దాంతో వసుధ వేసుకున్న వైట్ డ్రెస్ మొత్తం ఎల్లో కలర్కి మారిపోయింది. వైష్ణవ్ స్లిప్ అవడం చూసి హడావిడిగా అక్కడికి వచ్చిన వర్షిత, వీక్షిత్ వైష్ణవ్ని పైకి లేపి వైష్ణవ్ని గుడి లోపలికి తీసుకువెళ్లారు. పసుపు నీళ్లు ఎవరి మీద అయినా పడ్డాయేమో అని కిందకి చూసిన వర్షితకి కింద వసుధ కనిపించింది. దాంతో అయ్యయ్యో సారీ మేడం, కాలు స్లిప్ అయ్యింది అని వసుధకు అపాలజీ చెప్పింది వర్షిత. ఇట్స్ ఓకే అండి, పడినవి నీళ్ళే కదా, ఏమీ అవదలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసుధ. అలా వెళుతూ ఉన్న వసుధను చూసి చాలా మంచి అమ్మాయిలా ఉంది అని అనుకుంటూ పక్కకి చూడగా అక్కడ వసుధను వెతుకుతూ తిరుగుతున్న నీరజ్ ఆమెకి కనిపించాడు. అరే నీరజ్, వీడేంటి ఇక్కడ అని అనుకుంటూ హడావిడిగా కిందకి దిగి నీరజ్ ఎదురుగా వెళ్ళి నిలబడింది వర్షిత. లంగావణిలో చేతులు వెనక్కి కట్టుకుని వయ్యారంగా అటు ఇటు తిరుగుతూ ఉన్న వర్షితను చూసి, ఏంటి గంగిరెద్దు వేషం వేశావు అని అడిగాడు నీరజ్. అంటే మరి నీకు గంగిరెద్దులు అంటే ఇష్టమంట కదా, అందుకే ఈ వేషమైనా వేస్తే నీకు నచ్చుతానేమో అని వేశానులే అని సిగ్గుపడుతూ అంది వర్షిత. నువ్వు ఈ వేషమే కాదు, ఏ వేషం వేసినా నాకు నచ్చవు, కానీ ముందు ఆ సిగ్గుపడడం ఆపు, చూడలేక చేస్తున్నావు అని సూటిగా వర్షితకి చెప్పాడు నీరజ్. నచ్చకపోతే మరెందుకమ్మా నేను కాలేజీకి రాలేదని నన్ను వెతుక్కుంటూ నువ్వు ఇక్కడ దాకా వచ్చేసావు అడిగింది వర్షిత.
నేనేమి నిన్ను వెతుకుంటూ రాలేదు, గుడికి వచ్చాను చెప్పాడు నీరజ్. అదే ఆ గుడికే, ఎందుకు వచ్చావో నాకు తెలుసులే అంది వర్షిత. తెలిస్తే మరీ మంచిది, కానీ ముందు తప్పుకో, నాకు పనుంది అని వర్షితను పక్కకు జరిపి ముందుకు నడిచాడు నీరజ్. తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న నీరజ్ని చూసి వీడేం మగాడ్రా బాబు అని అనుకుంటూ నీరజ్ అంటూ నీరజ్ వెనపబడింది వర్షిత. ఆచార్యుల గారి దగ్గరికి వెళ్ళిన సుధా విక్రమవర్మ వైష్ణవ్ జాతకాన్ని ఆచార్యుల గారికి ఇచ్చి ఆయన ఏం చెప్తారా అని ఆతృతగా చూస్తూ ఉన్నారు. ఆచార్యుల గారు ఆ జాతకాన్ని నిశ్చితంగా పరిశీలించి ఇతనికి పెళ్లి గడియలు దగ్గరికి వస్తున్నాయి కానీ అని అంటూ ఏదో చెప్పడానికి సంశయిస్తున్నారు. అది గమనించిన విక్రమవర్మ, ఆచార్యుల గారు మీరు ఏమీ అనుమానపడనవసరం లేదు, జాతకంలో ఎటువంటి లోపాలున్నా మీరు మాతో చెప్పండి అని అన్నాడు. అబ్బాయి పెళ్లి గడియలతో పాటు మృత్యు గడియలు కూడా రాబోతున్నాయి వర్మగారు. అబ్బాయి పెళ్లి జరగాలి అంటే మీరు ఎన్నో సమస్యల్ని దాటాలి అని అంటున్న ఆచార్యుల గారితో మృత్యుగండమా, మీరేం మాట్లాడుతున్నారు ఆచార్య గారు అని అయోమయంగా అడిగింది సుధా. అవును తల్లి, మృత్యుగండం. ఆ మృత్యువు మనిషి రూపంలో మీ అబ్బాయి కోసం వెతుకలాట మొదలుపెట్టింది. వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న యమకింకరుడు. మీ అబ్బాయిని వాడికి దొరకకుండా జాగ్రత్త పడండి అని అన్నాడు ఆచార్యుల గారు. ఆ మాటలు విన్న విక్రమవర్మ, సుధా బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయారు వారిద్దరూ. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్న ఆచార్యుల గారు, భయపడకండమ్మా, మీ అబ్బాయితో అపమృత్యు దోష హోమం చేయిద్దాం, దాంతో మృత్యు దోషం తొలగే అవకాశం ఉంది అని అన్నారు ఆచార్యుల గారు. సరే ఆచార్యులు గారు, మీరు చెప్పినట్లే చేద్దాం అని ఆయనకి నమస్కారం చేసి షాక్లో ఉన్న సుధా అని పిలిచి అక్కడి నుంచి తీసుకువెళ్ళాడు విక్రమవర్మ. ప్రదక్షిణలు చేసి అక్కడికి వచ్చిన వసుధని అలా పసుపు రంగు బట్టల్లో చూసి, ఏంటి వసుధ, నీ డ్రెస్ ఏంటి ఇలా అయింది అని అడిగింది జానకి. ప్రదక్షిణలు చేస్తూ ఉంటే పైన ఎవరో అభిషేకం చేస్తూ స్లిప్ అయ్యి ఆ నీళ్లు నా మీద పోసారమ్మా, దాంతో ఇలా అయింది అని అంది వసుధ. అది విని జానకి మొహంలో సంతోషం వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి, నా కూతురు జీవితాన్ని మారుస్తున్నాను అని మాకు ఈ విధంగా తెలుపుతున్నావా తండ్రి అని మనసులో అనుకుని రఘురామ వైపు చూసింది ఆమె. అతని మొహంలో కూడా ఆనందం కనిపిస్తుంది. అమ్మా ఇటు రా తల్లి అని హోమం చేస్తున్న పంతులు గారు పిలవడంతో అతని దగ్గరికి వెళ్ళింది వసుధ. పంతులు గారు వసుధకు అమ్మవారి కుంకుమ ఇచ్చి, ఈ కుంకుమ గుడిలో అందరికీ పెట్టిరా తల్లి అని చెప్పారు. దాంతో కొంచెం సమస్య ఇస్తూ కుంకుమ తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న వసుధతో, ఏమీ ఆలోచించకుండా వెళ్ళు తల్లి, నీకంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్పడంతో ఆ కుంకుమ తీసుకుని వెళ్ళి గుడి దగ్గర ఉన్న గజస్తంభం దగ్గర ఆ కుంకుమ వేసింది వసుధ. అభిషేకం పూర్తి చేసుకున్న వెళుతున్న వైష్ణవిని పక్కనే నడుస్తూ ఉన్న వీక్షిత చూసి, ఒక్క నిమిషం ఆగన్నయ్య అని వైష్ణవి మొహాన్ని పరీక్షగా చూసి, గుడికి వచ్చి బొట్టు పెట్టుకోకపోవడం మమ్మీ చూసిందో భద్రకాళలో అరుస్తుంది, ఉండి బొట్టు పెడతాను అని అటు ఇటు చూసి గజస్తంభం దగ్గర ఉన్న కుంకుమ తీసి వైష్ణవ్ నుదుటిని పెట్టి, ఇప్పుడు బాగున్నావు పద అని అన్నాడు వీక్షిత్. అది సరే గాని మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అడిగాడు వైష్ణవ్. ఏమో అన్నయ్య, నాకు తెలియదు సమాధానం చెప్పాడు వీక్షిత్. మరి వర్షిత ఏది, ఇందాకటి నుంచి కనిపించడం లేదు అడిగాడు వైష్ణవ్. గుడికి వచ్చి చాలా రోజులైంది కదా, గుడి మొత్తం రౌండ్స్ వేస్తున్నట్లుందిలే, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడితే అదే వస్తుంది అని అన్నాడు వీక్షిత్. సరే అని వీక్షిత్తో మాట్లాడుతూ వెళుతున్న వైష్ణవ్ చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వసుధకు డాష్ ఇచ్చాడు.
దాంతో వసుధ వెనక్కి పడబోతూ ఉంటే వెంటనే రియాక్ట్ అయిన వైష్ణవ్ వసుధ పడకుండా ఆమె నడుంపై చెయ్యి వేసి పట్టుకున్నాడు. పడిపోతున్నాను అని అనుకున్న వసుధ భయంతో కళ్ళు మూసుకుంది. అలా కళ్ళు మూసుకుని ఉన్న వసుధకు చూస్తూ ఉండిపోయాడు వైష్ణవ్. విశాలమైన నుదురు, ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు, చిన్నగా చాలా అందంగా ఉన్న పెదవులు, పెదవి పైన చిన్న పుట్టిమచ్చ, మృదువైన చెక్కిలి, పాల మెరుపు లాంటి రంగుతో ఎంతో అందంగా ఉన్న వసుధను చూస్తూ ఉన్నాడు వైష్ణవ్. కింద పడిపోతాను అని అనుకున్న వసుధ తాను పడిపోకుండా ఉండడంతో ఒక కన్ను తెరిచి చూసింది. ఎదురుగా తన మొహాన్ని చాలా దగ్గరగా ఉన్న వైష్ణవ్ని చూసి, ఎదవా, వీళ్ళకి వేరే పనేమీ ఉండదు, గుడైనా బడైనా వీళ్ళ పని అమ్మాయిలను పడేయడమే అని కచ్చిగా మనసులో తిట్టుకుని, స్కాన్ చేసింది చాలు, ఇంకా వదులుతావా అని అంది వసుధ. వైష్ణవ్ వసుధ డాష్ ఇచ్చుకోవడంతో ఫీజు కొట్టేసిన బల్బులా మొహంలో ఏ ఫీలింగ్ లేకుండా అలా చూస్తూ ఉండిపోయాడు వీక్షిత్. అతని బుర్ర గిర్రున తిరుగుతుంది. ఇన్ని రోజులు వీళ్ళు కలుసుకోకూడదు అని ఆపినా వీళ్ళు కలుసుకోవడంతో ముందు ముందు అతని ఫ్యూచర్ ఏంటా అని ఆలోచిస్తూ వీళ్ళని చూస్తూ ఉండిపోయాడు అతను. వసుధ అంత హార్ష్గా తనని వదలమనడంతో వసుధ నడుము మీద వేసిన తన చెయ్యి తీసేశాడు వైష్ణవ్. అది ఊహించని వసుధ వైష్ణవ్ వదిలేయడంతో కింద పడింది. దాంతో తన నడుముకి దెబ్బ తగిలింది. అబ్బా అంటూ నడుము మీద చెయ్యి వేసుకుని సీరియస్గా వైష్ణవ్ని చూసింది ఆమె. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ తన చేతిని వసుధకి ఇచ్చాడు వైష్ణవ్. కోపంగా వైష్ణవ్ చేతిని చూస్తూ అతని చెయ్యి అందుకుని పైకి లెగిసింది వసుధ. పైకి లేచాక వసుధ చెయ్యి వదిలి, ఇట్స్ ఓకే మిస్, నేను చేసిన ఈ చిన్న హెల్ప్కి థ్యాంక్స్లో కట్ట అవసరం లేదులే అని అన్నాడు వైష్ణవ్. ఆ మాటతో కోపం పీక్స్కి వెళ్ళడంతో, ఒరే పోరంబోకు, నీకు ఇక్కడ ఎవరికి థ్యాంక్స్ చెప్పడం లేదురా, నువ్వు అంత ఫీల్ అయిపోమాక. అయినా గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది, కానీ ఇలా అందమైన ఆడపిల్లల్ని ఫ్లర్ట్ చేయడానికి గుడికి వస్తే వచ్చే జన్మలో పందిలో పుడతావు అని అంది వసుధ. ఆ మాటలు విని, హలో మిస్, మీరు ఏదేదో ఊహించుకుని చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అయినా నేను ఫ్లర్ట్ చేస్తున్నానా? ఏంటి మిస్ మీరు చెప్పేది? ఫ్లర్ట్ చేయాలి అంటే ఇక్కడ అందమైన ఆడపిల్ల ఉండాలి కదా, ఏది ఎక్కడుంది చెప్పండి అని అన్నాడు వైష్ణవ్. ఏంటి, నేను అందమైన ఆడపిల్లలా కనిపించడం లేదా నీకు అని కోపంగా అంది వసుధ. నాకు మీరు అసలు ఆడపిల్లలాగానే కనిపించడం లేదు, ఇంకా అందంగా ఎలా కనిపిస్తారు? ఏదో సార్ అంటే ఫీల్ అవుతారని మేడం అంటున్నా అంతే అని అన్నాడు వైష్ణవ్. ఆ మాటకి, సచ్చినోడా నిన్ను అని ముందుకు రాబోయి కింద వాటర్ ఉండడంతో అందులో కాలు వేసి జారి పడబోతున్న వసుధని పడకుండా చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు వైష్ణవ్. ఫోర్స్గా లాగడం వల్ల వసుధ ముందుకు వచ్చి వైష్ణవ్ మీద పడింది. అప్పుడే వైష్ణవ్ తల కిందకి దించడంతో వైష్ణవ్ నుదుటిన ఉన్న కుంకుమ వసుధ పాపిట్లో అంటుకుంది. అదంతా చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ మాటలు చూస్తుంటే పోట్లాడుకుంటున్నట్లున్నారు, కానీ చేతలు అలా లేవేంటి అని మనసులో అనుకుంటూ బొమ్మలా నిలబడి ఉండిపోయాడు వీక్షిత్. అప్పుడే అటు వచ్చిన వందన అక్క అని పిలవడంతో అటు చూసిన వీక్షిత్కి భూమి కంపించినట్లయింది. వామ్మో, ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అంటే వసుధకి అన్నయ్య వైష్ణవ్ అని తెలిసిపోతుంది, అప్పుడు నిజంగానే భూకంపం వస్తుంది అని కంగారు పడుతూ ఉన్నాడు అతను. వందన పిలవడంతో చిరాగ్గా వైష్ణవిని చూసి విసురుగా వైష్ణవ్ చేయి విడిపించుకుని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది వసుధ. వసుధను పిలిచిన వందనను చూసి అరే వందన అని పిలవబోతున్న వైష్ణవ్ నోటిని తన చేత్తో మూసేశాడు వీక్షిత్. వసుధ కనిపించలేదని చిరాగ్గా భారతి దగ్గరికి వెళుతున్నాడు నీరజ్. నీరజ్ వెనకాల వెళుతుంది వర్షిత. భారతి దగ్గరికి వెళ్ళిన నీరజ్, ఇక్కడెక్కడ వసుధ లేదమ్మా, గుడి మొత్తం చూశాను, ఎక్కడా కనిపించలేదు అని అన్నాడు. నీరజ్ వెనకాలే
వచ్చిన వర్షితని చూసి వసుధ కనిపించకపోతేనే నీకు కావలసిన వాళ్ళు కనిపించారు కదా అని కోపంగా అంది భారతి. ఆ మాటతో తన వెనక్కి చూసుకుని వెనక వర్షిత ఉండడంతో ఇదేంటి బబుల్ గమ్లా నన్ను పట్టుకుంది అని మనసులో అనుకుని నువ్వేంటిక్కడ అని కోపంగా అడిగాడు నీరజ్. అదేంటి నీరజ్, నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చాను అని అమాయకంగా ఫేస్ పెట్టి అంది వర్షిత. వాట్, నేను రమ్మన్నానా అని నీరజ్ అంటూ ఉండగా ఆంటీ అంటూ వెళ్ళి భారతి కాళ్ళ మీద పడింది వర్షిత. అయ్యో వర్షిత, ఏంటమ్మా ఇది అని అంది భారతి. గుడికి వచ్చినప్పుడు మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని మా అమ్మ చెప్పింది ఆంటీ, నన్ను దీవించండి అని అంది వర్షిత. చల్లగా ఉండి తల్లి అని వర్షిత తల మీద చెయ్యి వేసి దీవించి పైకి లెగమ్మా అని వర్షితని లెగిశాక ఆమెను చూస్తూ ముచ్చటగా ఉన్నావు, ఎవరమ్మాయివమ్మా నువ్వు అడిగింది భారతి. ఇండస్ట్రియలిస్ట్ విక్రమ్ వర్మ గారి అమ్మాయిని ఆంటీ అని చెప్పింది వర్షిత. ఆ మాట వినగానే భారతి మొహంలో ఏదో తెలియని బాధ కదలాడింది. ఏవో ఆలోచనలు చుట్టుముట్టగా వర్షితని చూస్తూ అలా ఉండిపోయింది భారతి. వైష్ణవ్ జాతకం తెలుసుకున్న విక్రమ్ వర్మ సుధా ఏం చేయబోతున్నారు? వసుధ వైష్ణవ్ పరిచయంతో ఈ కథ ఏ మలుపు తిరుగుతుంది? విక్రమ్ వర్మకి భారతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలంటే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ఈ సిరీస్ ఫాలో అవుతూనే ఉండండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్.